కథాస్రవంతి. పలకరింపే బంధానికి పునాది. కథ రచన శ్రీ కెవి లక్ష్మణరావు. 9014659041. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కెవి లక్ష్మణరావు గారిది తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామం. వీరు 1978లో జన్మించారు. రచయిత అయిన తండ్రి గారి నుంచి స్ఫూర్తి పొంది రచనా వ్యాసంగం చేస్తున్నారు. బాల సాహిత్య రచయితగా 150 పైచిలుకు కథలు రాశారు. వీరి బాల సాహిత్య రచనలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీరి పలు కథలు కథాస్రవంతిలో ప్రసారమయ్యాయి. ప్రతిరోజు మీనాక్షి నిద్ర లేపితేనే కాని సిరి మంచం దిగదు. అలవాట్లో భాగంగానే సిరి బారెడు పొద్దెక్కిందిలే అమ్మా అంటూ సిరి పడుకున్న మంచం వద్దకు వెళ్ళింది మీనాక్షి. అయితే అక్కడ మంచం మీద సిరి కనపడకపోవడంతో ఆశ్చర్యపోయింది. నన్ను చూడనిదే మంచంపై నుండి దిగదు, అటువంటిది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మీనాక్షిలో చిన్నగా కంగారు మొదలైంది. సిరీ అని మళ్ళీ పిలిచింది. బదులు రాలేదు. బాత్రూంలో చూసింది, వంటింట్లో చూసింది, కట్టెను వెనకాల చూసింది. కానీ సిరి ఎక్కడా కనపడలేదు. బయటికి వెళ్ళి చూద్దాం అనుకుని బయలుదేరిపోతూ ఉండగా మంచం మీద ఒక కాగితం కనిపించేసరికి ఆత్రంగా తీసింది. అనుమానం లేదు, అది సిరి చేతిరాతని తనకు బాగా తెలుసు. మొన్న స్కూల్లో జరిగిన పేరెంట్స్ మీటింగ్లో సిరి వాళ్ళ క్లాస్ టీచర్ తనతో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మీ సిరి చేతిరాత చాలా బాగుంటుంది, తప్పు రాసినా మార్కులు తీయబుద్ధి కాదంటే నమ్మండి. అప్పుడు సిరి చేతిరాత చూసి ఎంతో ఆనందించింది. ఇప్పుడు మాత్రం ఎంతో ఆందోళనతో ఉత్తరం చేతుల్లోకి తీసుకుంది. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని ఆత్రంగా చదవడం మొదలెట్టింది. అమ్మా, నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నది ఒకసారి గుర్తు చేసుకో అమ్మా, నేనైతే మర్చిపోలేకపోతున్నాను అని ఉంది. నిన్న రాత్రి ఇద్దరికీ చాలా వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత తను వేరే గదిలో పడుకుంది. ఆలోచనలు నిన్న రాత్రి జరిగిన సంభాషణల వైపు మళ్ళాయి. గతంలో ఒకసారి నువ్వే నాతో చెప్పావు, గుర్తుందా? మౌనంగా ఉండి సాధించలేనప్పుడు, మాటల్లో వ్యక్తపరచలేనప్పుడు మన బాధలను భావాలను పలికించే ఒక సాధనం భాష అని. అమ్మవైన నీకు అమ్మ భాషలో నా బాధని చెప్పాలని అనుకుంటున్నాను అంది సిరి. చదివేది 5వ తరగతి, వయసుకు మించిన మాటలు అంది తను. అమ్మా, నాకు ఊహ తెలిసినప్పటి నుండి బాబాయ్ కూతురు మిథునతో నేను ఆడుకుంటూ ఆనందిస్తున్నాను. మిథున ఏడుస్తున్నప్పుడు నేను వెడితే నన్ను చూడగానే ఏడుపిట్టి ఆపేసేది. ఆ ఏడుపును నవ్వుగా మార్చేది. మిథున బుడిబుడి అడుగులు వేస్తూ తడబడినప్పుడు నేను పట్టుకోగానే కేరింతలు కొడుతూ నా ఒడిలో వాలిపోయేది. అయితే మిథునను చూస్తూ ఉంటే నా పసితనాన్ని చూసుకున్నట్లుగా ఉంటోంది అంది సిరి. అయితే ఏమిట్టా? ఆడుకోవడానికి రోజు వచ్చేదానవు, ఈ మధ్యన రావడం లేదే అని స్నేహితులు నన్ను అడిగినప్పుడు మా చెల్లి మిథునతో ఆడుకోవడానికే సమయం సరిపోవడం లేదని గొప్పగా చెప్పానమ్మా. ఏదో చెప్పావు, అయితే ఇప్పుడేమిటి? చిరాగ్గా అంది తాను. అక్కా చెల్లెళ్ళంటే మీలాగే ఉండాలి అని నన్ను మిథునను చూసి నువ్వు పిన్ని అన్నప్పుడు నాకెంత సంతోషం వేసిందమ్మా. అవును అన్నాము, కానీ 4 రోజులుగా ఏమైందో నాకు తెలియడం లేదు. సాయంత్రం బడి నుండి ఇంటికి రాగానే మిథునతో ఆడుకోవడానికి నువ్వు నన్ను వెళ్ళనీయడం లేదు. మన పక్క వాటాలోనే ఉన్నప్పటికీ మిథున నాకు చాలా దూరంగా ఉన్నట్టుగా ఉందమ్మా. వచ్చిరాని మాటలతో మిథున నన్ను చూసి అక్కా అని పిలుస్తూ ఉంటే వెళ్ళి అమాంతం ఎత్తుకోవాలనిపించేది. నువ్వు వద్దు అని సైగ చేస్తూ ఉంటే మిథునకు నా ముద్దు ఇవ్వకుండా బడికి వెళ్ళడం కష్టమనిపిస్తోందమ్మా. నువ్వు చదువు మానేసి దాంతో ఆడుతూ కూర్చుంటావా? పిన్నితో నీకు గొడవ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. నన్ను ఎందుకు వెళ్ళవద్దంటున్నావో తెలియదు. పెద్దవాళ్లకు 1,00,000 ఉంటాయి అంది తాను కొంచెం కోపంగా. మీ పెద్దవాళ్ళ గొడవలు పిల్లలైన మాకెలా తెలుస్తాయి? మా పసి మనసులు మల్లెకన్నా తెల్లనైనవి, మంచుకన్నా చల్లనైనవి అని ఒకసారి నువ్వు పిన్నితో అన్నావు. మాకు కలవడమే తెలుసు, కలిసి ఆడుకోవడమే తెలుసు అంది సిరి. మీనాక్షికి అప్రయత్నంగా కంటి నుండి రాలుతున్న కన్నీరు కాగితం మీద పడడంతో అక్షరాలు ముద్దగా అవుతున్నాయి. తడిబారెడ కళ్ళను తుడుచుకుంది. చిన్న నిట్టూర్పు విడిచి తిరిగి ఉత్తరాన్ని పరిశీలించింది. ఎవరు బదిలిచ్చినా
కోకిల తిరిగి కూ కూ అని మధురంగా కూస్తుంది. పక్షికి లేని భేదాలు పసిపిల్లలమైన మా మధ్యన ఎందుకమ్మా అని ఉంది. కాగితం వెనక వైపు చూసింది. నేను ఇల్లు వదిలి పారిపోలేదు, నీకు అతి దగ్గరలోనే ఉన్నాను. నేను ఎక్కడున్నానో ఇప్పుడు నీకు తెలిసిందని నాకు అనిపిస్తోంది. అమ్మా, ఇలా రాయడం తప్పు అయితే నన్ను మన్నించు. కానీ చెల్లి అంటే నాకెంత ఇష్టం. మిథునతో ఆడకుండా ఉండటం చాలా కష్టం. ఆపై నీ ఇష్టం. ఉత్తరం పూర్తిగా చదివిన మీనాక్షి వెంటనే పక్కవాటా గుమ్మం ముందుకు వెళ్ళబోతూ ఒక్కసారిగా ఆగింది. వేసిన అడుగు వెనక్కి తీసుకుంది. ఒక్కసారిగా 10 రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంది. ఆశ్వీజ మాసంలో పౌర్ణమి తిథి తర్వాత వచ్చే పంచమి నాడు తోటికోడలు సంధ్య పుట్టినరోజు వస్తుంది. పుట్టినరోజు నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం ఆమెకు ఎంతో ఇష్టం. ఆ రోజు కూడా వ్రతం చేసుకుంటోంది. పీటల మీద కూర్చున్న దంపతులకు మీనాక్షి దంపతులు బట్టలు పెట్టారు. సంధ్య తనకు పెట్టిన పసుపు పట్టు చీరను పరిశీలిస్తూ, అక్క, పసుపు బొట్టు పెట్టావా అంది. చుట్టూ అందరి చుట్టాల మధ్యన సంధ్య అలా అడగడం మీనాక్షికి అవమానంగా అనిపించింది. పెద్దదానిని, శుభకార్యానికి బట్టల అంచుల చుట్టూ పసుపు బొట్టు పెడతారని నాకు ఆ మాత్రం తెలీదా అనుకుంది మనసులో మదనపడుతూ. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. వ్రతం పూర్తి కాగానే ఉస్సూరంటూ తన ఇంట్లోకి వచ్చింది. ఆ రోజు నుండి సంధ్య ఇంటి గుమ్మం వైపు చూడలేదు. సిరిని కూడా అటు వెళ్ళనీయలేదు. బాధైనా సంతోషమైనా సమయం గడిచే కొద్దీ ప్రభావం తగ్గుతుంది. వెనక్కి వేసిన అడుగు ముందుకేసింది. అక్కడ గుమ్మం లోపల గదిలో సిరి మిథునతో ఆడుకుంటోంది. సిరిని మిథున వద్దకు వెళ్ళవద్దని తాను చెప్పింది. కానీ సంధ్య మాత్రం సిరిని వెళ్ళగొట్టలేదు. అప్పుడే సంధ్య మంచితనం మీనాక్షికి అర్థమైంది. గుమ్మంలో మీనాక్షిని చూడగానే అక్కా అంటూ ముందుకొచ్చి నా 2 చేతులు పట్టుకుంది. ఆ స్పర్శ నాకు ఎంతో ఆత్మీయంగా అనిపించింది. అప్పుడు నోరు జారాను. పసుపు బొట్టు కనపడ్డంతో నన్ను నేను తిట్టుకున్నాను. ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను, నన్ను మన్నించు, లోపలికి రా అక్క అంటూ ఆప్యాయంగా పిలిచిన సంధ్య పిలుపుకు మీనాక్షిలో ఉన్న ఆ భేదభావం కరిగిపోయింది. పిచ్చి పిల్ల, మనలో మనకు మన్నింపులెందుకు అంటూ సంధ్యను ఆత్మీయంగా పలకరించింది. లోపలికి అడుగుపెట్టింది. అమ్మా, అమ్మా, నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళకమ్మా అంటూ భయంగా లేచిన సిరిని మీనాక్షి తన దగ్గరికి నవ్వుతూ తీసుకుంది. పసిపిల్లవైనా నా కళ్ళు తెరిపించావు. అహం మనుషుల మధ్య దూరం పెంచుతుంది, ఆప్యాయత మనసులను దగ్గర చేస్తుంది. సిరి, నీ ఉత్తరం ద్వారా పలకరింపే బంధానికి పునాది అని తెలిసింది అంటూ సిరి బుగ్గపై ముద్దిచ్చింది. మరి నాకో అంటూ చిలక పలుకులను ముద్దుగా మాట్లాడిన మిథునకు కూడా ముద్దిచ్చింది. పసిపిల్లల చిరునవ్వులు అక్కడ చిరుదివ్వెల వెలుగులను పంచాయి. ఒకరోజు ముందుగానే అక్కడ దివ్వెల దీపావళి పండగొచ్చింది. మీరింతవరకు పలకరింపే బంధానికి పునాది కథ విన్నారు. రచన శ్రీ కెవి లక్ష్మణరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ప్రజాశక్తి ఆదివారం ఆగస్టు 2024 25వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.